నమస్తే అండి. ఈరోజు నేను పప్పుచారు కాస్తున్నానండి. పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పుకి పావు కేజీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నానండి. ఒక 3 గ్లాస్ వాటర్ పోసి ఉడకబెట్టుకున్నానండి. త్వరగా ఉడకడానికి కొంచెం మంచి నూనె, కొంచెం పప్పులో సోడా వేసి ఉడకబెట్టుకున్నానండి. ఈ విధంగా పప్పు పేస్ట్ లాగా ఉడికేలాగా చేసుకోవాలండి. మరోవైపు చింతపండు పులుసు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 4-5 వెల్లుల్లిపాయ రేకలు దంచి వేసుకొని మరగనివ్వాలండి. స్పీడ్గా అవుతుందని నేను ఇలా రెండు స్టవ్ల మీద వేసి చేస్తున్నాను. అలా పప్పు ఉడకగానే ఈ మరుగుతున్న పులుసుని తీసి ఆ పప్పులో వేసుకోవాలండి. అలా ఈ విధంగా పప్పు మెత్తగా ఉడికిన తర్వాత పులుసు పోసుకున్నాను. ఆ మరిగిన పులుసు ఈ విధంగా మరుగుతుంది. సరిపడా ఉప్పు, సరిపడా కారం, పసుపు వేసుకోవాలండి. ఒక అర స్పూన్ పంచదార కూడా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. పప్పుచారు ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి పప్పుచారు మరిగిన తర్వాత తాలింపుకి కావాల్సిన తాలింపు సరుకులండి: కట్ చేసుకున్న ఎండుమిర్చి, దంచుకున్న వెల్లుల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు రెడీ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత పప్పుచారు బాగా మరిగాక మనం తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి ఈ విధంగా బాణీ పెట్టుకుని ఆయిల్ వేసి ఈ తాలింపు సరుకులు అన్నీ వేసి వేగనివ్వాలండి. అలా వేగిన తర్వాత ఈ బాగా మరిగిన పప్పుచారులో వేసి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే చాలా బాగుంటుందండి. అన్నంలో అప్పడాలు కానీ వడియాలు కానీ వేసుకొని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పప్పుచారు. ఇందులో అయితే నెయ్యి వేసుకోకూడదండి. నెయ్యి వేసుకుంటే టేస్ట్గా ఉండదు. ఆయిల్తోనే తాలింపు పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా తాలింపు పెట్టుకున్న పప్పుచారుని ఈ విధంగా డిష్ అవుట్ చేసుకున్నానండి. డిష్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి. అంతేనండి, చాలా టేస్టీ పప్పుచారు. నేను చేసిన విధానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి.